తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ, రైతు సోదరులకు, సోదరిమణులకు, ఉపాధి హామీ సిబ్బందికి, అదేవిధంగా ఉపాధి హామీ కూలీ పనికి విచ్చేసిన ఉపాధి కూలీలకు అందరికీ నమస్కారం. సోదరులారా, సోదరిమణులారా, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎన్నో సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు కొన్ని నెలలు మాత్రమే దొరుకుతాయి. మిగిలిన సమయం అంతా కూడా ఖాళీగా ఉంటారు. కూలి పనులు లేక వలస వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అసలు దొరక్క పస్తులు ఉండే వాళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. పేద ప్రజానీకం, కష్టపడి పనిచేసే ప్రజానీకం చాలా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. కనీసం 100 రోజులన్నా పని దినాలు కల్పించాలని, తద్వారా వాళ్ళు చేసిన పని ఊరికనే పోకుండా వారి కూలి ఇవ్వాలని ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఎవరైతే నాకు పని కావాలి అని దరఖాస్తు చేసుకుంటారో వారందరికీ 15 రోజుల లోపు పని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగాన్ని. ఈ దిశగా కొన్ని సంవత్సరాల నుంచి ఇక పథకం అమలు అవుతూ ఉంది. కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక చాలామంది దీన్ని సరైన పథకంగా కాదనే భావిస్తూ ఉన్నారు. ఇది కేవలం పని దొరకని కూలీలకి పని చూపించే కార్యక్రమం. ఎవరైతే గ్రామాల్లో కొద్దిపాటి పని చేసి ఆ వచ్చిన కూలీతో బ్రతకాలనుకుంటారో పని లేని రోజుల్లో పని కల్పించే ఉద్దేశం. తద్వారా పని చేసే కార్యక్రమంలో భాగంగా ఆస్తులు సృష్టించడం కూడా జరుగుతుంది. పంట కుంటలు అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టార్గెట్గా పెట్టుకున్నారు. దాదాపు 1,00,000 పంట కుంటలు తవ్వాలనేది టార్గెట్. మన మండలంలో ముఖ్యంగా 200 పంట కుంటలు తవ్వాలనేది నిర్ణయం. నేను మన నాయకులకి, కార్యకర్తలకి, రైతు సోదరులకి చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ కూడా ఇది ఒక అపోహ పడవద్దు. ఒక కుంట తవ్వితే చాలామంది ఏమనుకుంటారంటే, 1 ఎకరం పొలంలో 10 సెంటర్, ఎన్ని సెంట్లు అవుతాయి? 3 సెంటర్, 3 సెంట్ల స్థలం ఉచితంగానే మిమ్మల్ని క్షమించేది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం క్రమశిక్షణతో, నీతి నిజాయితీతో పనిచేయాలి. ఒకవేళ అటువంటి పనులు చేసి నా దగ్గరికి వస్తే మాత్రం నో ఎంట్రీ. ఈ అందరికీ స్పష్టంగా చెబుతున్నాను. కష్టపడండి, పని చేయండి, గ్రామాల అభివృద్ధి చేయండి. పంట కుంటలతో పాటు మీరు ఇది కూడా ఉందా? చెప్పండి. ముఖ్యంగా ఈసారి ఉపాధి హామీ పథకంలో కేవలం కాలంలో పొడికితీత అనేది ప్రాధాన్యత అది పక్కన పెట్టాము. అంటే 50% మాత్రమే కాలంలో పొడికితీత వాడతాము. ప్రధానంగా పంట కుంట, ఫారం పంట అనేది ఈసారి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాము. సో మన జిల్లాకు 1,500 నుంచి 2,000 దాకా మనకు టార్గెట్ ఇచ్చారు జూన్ లోపల.